నమస్తే, నేను మీ తేజ. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇరాన్, అమెరికా శాంతి చర్చలకు వచ్చినా కానీ అవి విఫలమయ్యాయి. అయితే హర్మోజ్ని పూర్తిగా అమెరికా దిగ్బంధనం అయితే చేసింది. ఇప్పుడు హర్మోజ్ దగ్గర ఉన్న అమెరికా షిప్స్ని ఇరాన్కి సంబంధించిన ఐఆర్ చేసి పేలుస్తూ అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని పేల్చారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే. అంటే హర్మోజ్ దగ్గరికి అమెరికాకి సంబంధించిన షిప్స్ అన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. ఆల్మోస్ట్ 12 షిప్స్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు వాటిని ఇరాన్ 1 by 1 పేల్చేస్తుంది అనేది ఇప్పుడు బయట చెప్తా ఉన్నారు. ఏంటి సార్ ఇదంతా? ఇప్పుడు యాక్చువల్ గా హార్మోజ్ అని బ్లాకేడ్ జరుగుతుంది అమెరికా. అంటే ఇక్కడ హార్మోజ్ బ్లాకేడ్ నిజంగా జరుగుతుందా లేకపోతే ఇరాన్ ని బ్లాక్ చేస్తుందా అనేది కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. కానీ నిజానికి జరుగుతుండేది ఏమంటే హార్మోజ్ ని అమెరికా బ్లాక్ చేయలేదు. హార్మోజ్ ని ఇరాన్ బ్లాకేడ్ నుంచి విముక్తి చేసింది. అంటే ఇక్కడ మనకి అమెరికా బ్లాకేడ్ ముందు పరిస్థితి తెలిస్తే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అమెరికా ఇరాన్ మీద దాడి చేయడానికి ముందేమో హార్మోజ్ ఓపెన్ గా ఉండింది. రోజుకి 120 నుంచి 140 షిప్పుల వరకు ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ ఉంటారు. అంటే రావడం పోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే యుద్ధం వచ్చి నాకు ఏం చేశారంటే ఇరాన్ అనేది తన కంట్రోల్లో కంప్లీట్ క్లోజ్ చేయలేదు, తన కంట్రోల్లోకి తీసుకునింది. తన షిప్పుల్ని తనకు అనుకూలమైన షిప్పుల్ని పంపిస్తుంది, తనకు అనుకూలంగా షిప్పుల మీద దాడి చేస్తుంది. అలాగా ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వీటికి సంబంధించిన షిప్పుల మీద అటాక్ చేస్తుంది. సో అటాక్ చేయడం వల్ల ఏమైందంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఆపేసాయి షిప్పులకి. షిప్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, షిప్ ఓనర్స్ కంపెనీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా భయపడి మేము వెళ్ళమని చెప్పారు. దానివల్ల ట్రాఫిక్ ఆగిపోయింది. రోజుకి ఏదో 5-10 మాత్రమే వెళ్తున్నాయి. అంటే ఇండియా, పాకిస్తాన్, చైనా ఇలాగ ఒక్కొక్కరు మాట్లాడుకొని ఇరాన్కి ఒక షిప్కి $2 మిలియన్ పే చేసి టోల్ ఫీ పే చేసి వస్తున్నాయి. మనకు కూడా ఒక 7 షిప్పులు వచ్చాయి, ట్యాంకర్స్, ఆయిల్, గ్యాస్ అంతా కలిపి. అలాగే పాకిస్తాన్కి ఒక 20 వెళ్ళాయి. అలాగా కొంత పంపిస్తుంది రష్యా, చైనా, పాకిస్తాన్, ఇండియా, ఇలాగా చాలా దేశాలకి వచ్చాయి. అయితే ఇప్పుడు అందులో ముఖ్యంగా ఏంటంటే ఇరాన్ రోజు తన ఆయిల్ని హాయిగా అమ్ముకుంటుంది. చైనాకి, ఇండియాకి కూడా ఇరాన్ ఆయిల్ అమ్మింది. అమ్ముకొని వాళ్ళు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. సో మిగతా దేశాలకి వెళ్ళట్లేదు, ఇరాన్ ఏమో హాయిగా సంపాదించుకుంటుంది. అట్లాగే ఇరాన్కి కావాల్సిన వస్తువులు కావచ్చు, లేకపోతే ఈ వెపన్స్ విడిభాగాలు, అంటే డ్రోన్స్కి, మిసైల్స్కి విడిభాగాలు చైనా నుంచి ఇవన్నీ వస్తున్నాయి. సో అమెరికా ఏమనుకున్నదంటే చర్చలు స్టార్ట్ చేసింది. అమెరికా యుద్ధం నుంచి అయితే బయటకు వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది. ఎందుకంటే అతనికి ట్రంప్కి ఇంట బయట ప్రెజర్ బాగా పెరిగింది. సో డిసైడ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ సీజ్ ఫైర్ 21వ తేదీ వరకు ఉంది. ఈ లోపల మళ్ళీ రెండోసారి చర్చలు ఒక పక్క స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నిన్న కూడా సౌదీ అరేబియా, ఖతార్ లీడర్స్ని కలిశాడు. మరోవైపు అసీం మునీర్ ఇరాన్కి వెళ్ళి తన టీంని తీసుకెళ్ళి అక్కడ స్పీకర్ గలీబఫ్ని, తర్వాత ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చిని, వీళ్ళందరిని కలిశాడు. అంటే వీళ్ళు అమెరికా తరపున దూతలుగా ఇరాన్తో, అటు సౌదీ అరేబియా, ఖతార్తో మాట్లాడుతున్నారు. ఇది ఒక పక్క నడుస్తుంది. రెండో పక్క అమెరికా ఏం చేస్తుందంటే ఇరాన్ని ప్రెజర్ చేసే టాక్టిక్స్ ఇప్పుడు అమెరికా ప్లాన్ చేస్తుంది. ఒక పక్క డిప్లొమాటిక్ ప్రెజరు, అంటే పాకిస్తాను లేకపోతే ఖతారు ఇలాంటి వాళ్ళ ద్వారా, చైనా ద్వారా ప్రెజర్ క్రియేట్ చేయడం. రెండోది వార్ ప్రెజర్, అంటే చుట్టుముట్టేయడం. ఇరాన్ని చుట్టుముట్టేసి ఇరాన్ దగ్గర నుంచి బయటికి ఏది పోకుండా చూసుకోవడం, ఇరాన్కి బయట నుంచి ఏది రాకుండా చూసుకోవడం. ఇది ప్రధానంగా ట్రంప్ చేస్తున్న పని. అంటే ఇరాన్ని 2 రకాల ప్రెజర్స్లోకి నెట్టేసి, ఇరాన్ వల్ల ఇప్పటికి ఏమైంది, రోజుకి మన కరెన్సీలో చెప్పాలంటే 4,000 కోట్లు రోజుకి లాస్కి వెళ్తుంది ఇరాన్. కంట్రోల్లో లేని పరిస్థితి. ఆల్రెడీ అక్కడ 16 వార్షిప్లు, 11 డిస్ట్రాయర్స్ అంటారు. అంటే షిప్పుల్లో కూడా రకరకాలు ఉంటాయి. అందులో డిస్ట్రాయర్స్ అనే షిప్పులు ఒక 11, వార్షిప్లు ఒక 16 దిగాయి. దీంతో పాటు ఎయిర్ కవర్ అంటారు. ఎయిర్ కవర్లో కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇరాన్ ఏమన్నా అటాక్ చేస్తే దాన్ని అటాక్ చేయడానికి అటాకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది, ప్రొటెక్టివ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది, హెలికాప్టర్లు ఉంటాయి, లో ఆల్టిట్యూడ్లో ఫ్లై చేసేవి ఉంటాయి,
లాయిటరింగ్ విమానాలు అంటారు, అంటే అవి ఒకే చోట ఎక్కువసేపు ఉండగలవు, అలాంటివి ఇవి పెట్టారు. దాని తర్వాత ఏంటి, ఈ ఒమన్ అనేది అటుపక్క ఉంటుంది, ఇరాన్ ఇటుపక్క ఉంటుంది. ఒమన్కి లేకపోతే మిగతా దేశాల బేసుల్లో కూడా సైన్యాన్ని దింపారు. దాదాపు 20,000 మంది సైన్యం, అమెరికన్ సైన్యం ఎక్స్ట్రాగా దీనికోసమే దిగాయి. సో అంటే దాదాపు 10% ఆఫ్ యుఎస్ నేవీ ఇక్కడ మోహరించింది. ఇప్పుడు ఇరాన్ ముందున్నది ఏంటి, ఒకటి ఇది ఎక్కువ కాలం కంటిన్యూ అయితే ఇరాన్కి రోజుకి 4,000 కోట్లు దెబ్బ తగులుతుంది, ఇరాన్కి వచ్చేవన్నీ ఆగిపోతాయి, పోయేదంతా ఆగిపోతుంది. ఇది ఇరాన్కి ప్రాబ్లం. కాబట్టి ఇరాన్ మీద ప్రెజర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రెజర్లో నుంచి ఇరాన్ చర్చలకు వెళ్తే ఏమో ట్రంప్ చెప్పినట్టుగా ఇరాన్ వినాలి. ప్రెజర్ని తట్టుకొని నిలబడి స్ట్రెంగ్త్ నుంచి చర్చలకు వెళ్తే, అంటే వీక్నెస్ నుంచి చర్చలకు వెళ్తే, ఇప్పుడు నేను బలహీనంగా ఉండి నీతో చర్చలకు వచ్చాను అనుకో, నువ్వేం చెప్తావు, నువ్వు వీక్గా ఉన్నావురా, నేను చెప్పింది నువ్వు ఒప్పుకోకపోతే నేను అటాక్ చేస్తే నువ్వు ఇంకా వీక్ అయిపోతావు, కాబట్టి మూసుకొని నేను చెప్పింది వినంటావు. అదే నేను కూడా బలంగా ఉన్నాను అనుకో, నువ్వు అలా మాట్లాడు, ఎందుకంటే నేను కూడా బలంగా ఉన్నాను కాబట్టి. అందుకని ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే కొన్ని షిప్పుల మీద అటాక్ చేసి నిరూపించుకోవాలని పరిస్థితి ఇరాన్కి ఏర్పడింది. అందుకని ఇరాన్ ఈ సీజ్ ఫైర్ అయినప్పటి నుంచి తను ఎక్కడైతే దాచిపెట్టిందో వాటన్నిటిని బయటికి తీస్తుంది. వాటిని తీయడం, రిపేర్లు చేయడం, 24 hours పనిచేస్తున్నారు. ఆల్రెడీ చైనా నుంచి కొంత వాళ్ళకి కాంపోనెంట్స్ కూడా వచ్చాయి. సో అవన్నీ చేసి ఇప్పుడు యాంటీ షిప్ మిసైల్స్, తర్వాత క్రూయిజ్ మిసైల్స్, తర్వాత సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఇవన్నిటిని రంగంలోకి దింపి ఈ వార్ షిప్పుల మీద అటాక్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ 2-3 మీద చేసినట్టుగా IRGC ప్రకటించింది, కానీ దాన్ని అమెరికా ఖండించింది. అది మా మీద చేయలేదని అమెరికా చెప్తుంది. కానీ ఇప్పుడు ఇరాన్కి ఏంటంటే ఒక పక్క డిప్లొమసీలో భాగమవుతూనే మరోపక్క ఈ బ్లాకేడ్ని బ్రేక్ చేయాలి ఇరాన్. అది ఇప్పుడు ఇరాన్కి ఉంది. అంటే ఈ మొత్తం పరిస్థితిలో ఈ స్టేజ్లో ఇరాన్ బలహీనం పడింది అని మనం చెప్పచ్చు క్లియర్గా. ఎందుకంటే ఇరాన్ మీద అన్ని రకాల ప్రెజర్ పెరిగింది. ఇరాన్ అనేక రకాల ధ్వంసం జరిగింది. వాళ్ళ ప్రెసిడెంటే పెజెస్కీ అని చెప్పాడు మొన్న, కనీసం 12 నుంచి 15 ఏళ్ళు పడుతుంది మాకు రికవర్ అవ్వడానికని. వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ కూడా చెప్పింది 12 ఏళ్ళు పడుతుంది. అంటే మినిమం 10 నుంచి 15 ఏళ్ళు మళ్ళీ ఫిబ్రవరి 28 ముందు ఎలా ఉందో ఇరాను అలా రావడానికే ఇన్నేళ్ళు పడుతుంది. ఇప్పుడు కానీ మళ్ళీ ఇంకొక రౌండ్ కొట్టారనుకో, ఆల్రెడీ ఇజ్రాయెల్ రెడీగా ఉంది, ఏమాత్రం సందు దొరికినా ఒకసారి అటాక్ చేద్దాం. సో మళ్ళీ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అటాక్ చేశాయంటే ఈసారి ఎక్కడ చేస్తాయి, ఈసారి పవర్ ప్లాంట్లు, ప్రధానంగా బ్రిడ్జిలు, వీటి మీద చేస్తానని చెప్తుంది. అవి కానీ చేశారనుకో ఇంకా ఇరాన్ చికెట్లోకి వెళ్ళిపోతుంది. పైగా ఆంక్షలు విధించారనుకో ఇంకా బలంగా, వాళ్ళు నిర్మించుకోవడానికి కూడా డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఆంక్షలు విధిస్తే? కొన్ని డబ్బులు కావాలి, విడిభాగాలు కావాలి, అనేక. ఈ మధ్య ఇప్పుడు గ్లోబలైజేషన్లో ఏ దేశం కూడా వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా డెవలప్మెంట్ అనేది సాధ్యం కాదు. ఇప్పుడు మనకే ఆయిల్ ఆగిపోయింది అనుకో, 4 రోజులు ఆగిపోతే మన పరిస్థితి ఏంటి? 85% ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆగిపోయింది అనుకో, 1-2 నెలలు ఆగిపోతే మన పరిస్థితి ఏంటి? క్యూబాని చూస్తే అర్థమవుతుంది, క్యూబాలో విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. 6 నెలలుగా పవర్ లేదు, ఒక పూటే తింటున్నారు అక్కడ. ఎందుకంటే ఫుడ్ లేదు, ఫుడ్ వండుకోవాలన్నా వాళ్ళకి పరిస్థితి లేదు, గ్యాస్ లేదు, పవర్ లేదు, ఇలాంటి పరిస్థితి క్యూబాలో ఉంది. అలాగా ఈ దేశాలని దిగ్బంధనం చేసే కార్యక్రమం అమెరికా. అందుకనే అమెరికా ఆర్థిక ఆంక్షలు, అది కూడా వినకపోతే బాంబులు వేయడం, యుద్ధం చేయడం అనేది అమెరికా స్వభావంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఒక పక్క డిప్లొమాటిక్ ప్రెజరు, ఇంకొక పక్క మిలిటరీ ప్రెజర్, ఈ రెండింటిని తట్టుకొని నిలబడాలి. లేకపోతే అమెరికా వాడు చెప్పినట్టుగా వినాలి. ఇది జరుగుతుంది. అంటే అమెరికా ట్రంప్కేమో నేను ఇరాన్ మెడలు వంచాను, ఇరాన్ కాళ్ళబేరాన్ని తెచ్చుకున్నాను, ఇరాన్ సరెండర్ అయిపోయిందని వాడు ప్రపంచానికి చెప్పుకోవాలి. ఇరాన్ ఏమో నేను కంప్లీట్గా సరెండర్ అవ్వలేదు, మేము కూడా మా ఆత్మాభిమానం ఉంది, మేము నిలబడ్డాం అనేది వాళ్ళ ప్రజలకి, ప్రపంచానికి వీళ్ళు చెప్పగలగాలి. ఇవి జరగాలంటే కొంతైనా అటాక్ చేయక తప్పదు ఇరాన్. ఓన్లీ డిప్లొమసీ ద్వారా ఇరాన్ అనుకున్నట్టుగా చర్చలు జరగవు. సో మరి ఇక్కడ ఒక పక్కేమో ట్రంప్ని ఏ మాట నమ్మలేం, కానీ ప్రజెంట్ చెప్తున్నది ఏమంటే యుద్ధం ఆల్మోస్ట్ ఓవర్ అన్నాడు నిన్న కూడా. కానీ అతను ఏ మాట ఎవడు ఇప్పుడు నమ్మడు, ఎందుకంటే ఆ మాట అంటాడు, మళ్ళీ నేను కావాలని చెప్పాను అప్పుడు అలాగే అంటాడు. సో ఒక పక్కేమో బలాల్ని దించుతున్నాడు, ఫోర్స్ వస్తూనే ఉంది ఇంకా. సో అందుకని
ఒకవేళ కానీ ఇరాన్ ఇవ్వకపోతే గ్రౌండ్ అటాక్ కూడా చేసే అవకాశం ఉంది. కార్గైలాన్ని పట్టుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు ట్రంప్కి అర్థమైంది, ఇరాన్ని దిగ్బంధిస్తే చాలు, ఇరాన్కి ఎక్కడి నుంచి ఏమీ పోకుండా ఇరాన్ని మన కంట్రోల్లోకి తీసుకుంటే యుద్ధం కూడా చేయకుండానే ఇరాన్ని ప్రెజర్ చేయొచ్చు అన్న టాక్టిక్స్ లేకి ట్రంప్ ఇప్పుడు వెళ్ళాడు. దాన్ని ఎలా బ్రేక్ చేయాలనేది ఇరాన్ ఆలోచిస్తుంది. అందుకని ఈ సీజ్ ఫైర్ అయ్యే వరకు ఇరాన్ సైలెంట్గా ఉంటుంది 21 వరకు. తర్వాత ఇరాన్ కూడా వాళ్ళ షిప్పుల మీద కంప్లీట్గా అటాకింగ్ అనేది ఇరాన్ కూడా మొదలుపెట్టింది. ఎందుకంటే చావోరేవో ఎట్లాగో నాశనం అయినంత కాలం అవుదామని ఇరాన్ కూడా డిసైడ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.